కావాలి. ఇప్పుడు ఈయనకు ఆల్రెడీ కొంచెం ఐడెంటిఫికేషన్ ఉంది, పాదయాత్ర చేస్తుండు అనేది ఉంది కదా, మళ్ళీ ప్రత్యేకంగా ఐడెంటిఫికేషన్ ఎందుకు కోరుకొని ఉంటాడు, సింపతి ఎందుకు కోరుకొని ఉంటాడు? కాదు నాన్న, నీకు మాట అన్నా, ఈ అభినయ దర్శన్ అనేవాడు రాజకీయ పాదయాత్ర చేస్తున్నాడు. అవును, భరోసా అని ఒక పార్టీ స్థాపించి కూటమి అభ్యర్థుల గుండెలో రైలు పరిగెత్తిస్తా అంటుండు. భరోసా పార్టీ అయినది కాదు, ఆ తెలంగాణలో ఉన్న గట్కేశ్వర్లో ఉన్న వీరతండ్రి. ఓకే, ఈయన తెలంగాణ అధ్యక్షుడు మాత్రమే ఆ పార్టీ. ఓకే, ఈయన అధ్యక్షుడు, ఈ పార్టీని స్థాపించిన వ్యక్తి కాదు, వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన అన్నట్టు మాట్లాడుతుంటాడు కదా. మాకు చెప్తారు కానీ ఒకసారి ఆ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇక్కడ హైదరాబాద్ ఉన్నాడు, ఆయన దగ్గర పోతే ఆయన ఇంటర్వ్యూ ఇస్తారు. ఓకే అన్న, ఓకే. సో ఆ డీటెయిల్స్ పంపమంటే పంపిస్తే ఆయనతో మాట్లాడు. అదే ఇప్పుడు కూటమి అభ్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తానే భయంతో ఈయన మీద దాడి జరిగిందని కొంతమంది క్రైస్తవులు వాళ్ళ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, ఏదైనా చెప్పడానికైనా కానీ కొద్దిగా సిగ్గు చేయడం ఉండాలి. అభినయ దర్శనం శ్రీకాకుళం అడవుల్లో అక్కడ ఏరియాలో పాదయాత్ర చేస్తుంటే ఎవరికన్నా తెలుసా? ఎవరికైనా తెలుసా? ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎవరికైనా తెలుసా? ఓకే, అసలు వాడు పాదయాత్ర చేస్తే ఏ ఎమ్మెల్యేకు నష్టం జరుగుతుంది? పాడేరు ఎమ్మెల్యేకు నష్టం జరుగుతుందంటనా? అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేకు నష్టం జరుగుతుందని, ఆయన కూడా దాడి వెనకాల ఉందనేది కూడా ఒక గాసిప్ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఏంటైనా ఒక హద్దు అదుపు ఉంటే బాగుంటుంది. పాదయాత్రకు 10 మంది లేని పాదయాత్రకు ఆ ఎమ్మెల్యేకు నష్టం జరగదు. కామెడీ కాకపోతే. ఓకే.